ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చర్చల్లో ఉన్న అంశం ఏదంటే కోవా బన్ను వివాదం ఏదైతే ఉందో ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అంటే సోషల్ మీడియా విమర్శకులకు అత్యంత ఒక విమర్శనాస్త్రంగా దొరికింది. ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అంటే కోవా బన్ను వివాదం తప్ప ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలో కానీ వేరే టాపికే లేదా? దీని గురించి ఇంత వివాదం చేయాల్సిన అవసరం ఏముంది? ఒక సాధారణ వ్యక్తి కర్నూలులో ఉండే ఒక సాధారణ చిన్న కోవా వ్యాపారి అతను మేడారం జాతరకు వెళ్ళి బన్ను అమ్ముకుంటుంటే కోవా బన్ను కొంతమంది మతోన్మాద జర్నలిస్టులు అక్కడకు వెళ్ళి ఆ కోవా బన్నును నువ్వు ఏ విధంగా ఇలా అమ్ముతున్నావు, ఈ మతోన్మాద జర్నలిస్టు అన్న మాట నేను ఎందుకు ఉపయోగించానంటే అక్కడ అతను బన్ను అమ్ముకుంటున్నాడు, ఇతను వెళ్ళి ప్రశ్నించాల్సిన అంశాల్లో ఇతను ఏదైతే ప్రశ్నించాలో అది కాక ఇతను నీ పేరేంటి అని అడుగుతాడు. నీ పేరేంటి అంటే అతను వలి అంటాడు. అన్న వెంటనే ఇతని రియాక్షన్ చూడండి, అది సంగతి అంటే ఏమర్థమైందిరా నీకేమర్థమైంది? అతను వలి అన్నాడు, అది సంగతి అని చెప్పి నువ్వు అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇటువంటి వాళ్ళే చూడండి, ఒక సాధారణ కోవా వ్యాపారిని ఒక మతోన్మాదిగా అంటే ఫుడ్ జిహాదీగా ప్రకటించడం అతన్ని అంటే అతనే అక్కడకు వెళ్ళి మైక్ పెట్టి మళ్ళీ పక్కన కొంతమందిని అతను గుంపును పోగేసి వాళ్లకు మైక్ ఇచ్చి వాళ్ళ చేత అడిగించడం, ఇవన్నీ చూసి నేను ఈ మతోన్మాద జర్నలిస్ట్ అని చెప్పి అతన్ని చెప్పడం జరిగింది. మరి ఈ మతోన్మాద జర్నలిస్ట్ అక్కడ చేసిన పనికి ఈనాడు వలికి ఏమాత్రం డ్యామేజ్ కాలేదండి. మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలు అతనికి మద్దతుగా నిలిచారు. ఎవరైతే కొద్దో గొప్ప విమర్శకులు ఉన్నారో వాళ్లను ఒక కాలుతో తన్నినట్టు పక్కకు నెట్టి అందరూ ఒక్కటయ్యారు, మీడియా వాళ్ళు ఒక్కటయ్యారు. కొంతమంది ఇటువంటి ఆ విషం చిమ్ముకున్న మైండ్ సెట్ ఉన్న మీడియా వాళ్ళు ఆ పర్సన్స్ వదిలి మిగతా వాళ్ళంతా కూడా వలీకు సపోర్ట్గా నిలిచారు. ఎస్, ఇప్పుడు అది తెలిసిందే కదా, ఆ టాపిక్ తెలిసిందే కదా, ఇప్పుడు దాని గురించి ఈయన కొత్తగా చెప్పాల్సిందే ఉంది అంటారు. రైట్, ఇప్పుడు నాకు ముఖ్యంగా వచ్చిన ప్రశ్నలు ఏంటంటే నా మెదడులో 3 ప్రశ్నలు ముఖ్యంగా నా మెదడులో మెదిలేయండి. అదేంటంటే ఇప్పుడు కోవా బన్ను అంశం మనం అనుకుందాం. కోవా బన్ను అందరూ తినాలని లేదు కదా? ఎస్, అందరు తినాలని లేదు కదా? లేదు. మరి తిరుమల లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో మతాలకు అతీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అక్కడకు అందరూ కూడా వెళ్తారు. తిరుమలకు వెళ్ళి దర్శించుకున్న తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. చూడండి, ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే నేను ఒక మైనారిటీ వ్యక్తిగా నాకు చాలా బాధేస్తుంది, నాకు చాలా బాధ కలిగింది. అరే, ఈ కోవా బన్ను అందరూ తినాలని లేదు కదా, అది ఎవడో ఇష్టం వచ్చినోడు తింటాడు, అది కాక అందులో ఏమీ లేనిదే అంటే వీళ్ళు ఏం ప్రూవ్ చేయనిదే కల్తీ అని చెప్పి వీళ్ళు ఏదో దాంట్లో ఏదో ఉంది అని చెప్పి ఒక ఆమె అయితే నేను మొన్న ఒక వీడియో చూశాను, ఆమె అయితే హలాల్ గురించి చెప్తుంది. ఆమె హలాల్ గురించి అక్క ఏం చెప్తుందంటే ఉమ్మేస్తారంట, ఉమ్మేసి దాన్ని హలాల్గా ఇస్తారంట. ఆ పెద్దక్కకు పేదరాశి పెద్దమ్మకు నేను చెప్పే మాట ఏంటంటే అమ్మ తల్లి, హలాల్ అంటే ఉమ్మేయడం లేదా ఎరగేయడం కాదమ్మా, హలాల్ అంటే అనుమతించబడినది. ఇస్లాంలో హలాల్ యొక్క మీనింగ్ ఏంటంటే అనుమతించబడింది, దానికి ఆపోజిట్ వర్డ్ హరాం అంటే నిషేధించబడినది. ఈ హలాల్ అన్నది ఒక ఫుడ్డే కాదు తల్లి, హలాల్ అన్న విషయము ఆర్థిక లావాదేవీల్లో ఉంటుంది, వ్యాపారాల్లో ఉంటుంది. అదే ఫుడ్ విషయంలో అంటే తిండి విషయంలో కూడా హలాల్ అని ఉంటుంది. ఇస్లాంలో ఈ జంతువు హలాల్, పంది మాంసం ఇస్లాంలో యాక్సెప్ట్ చేయరు, తినరు. అయినా దాన్ని జగన్మోహన్ రెడ్డి కొవ్వు రూపంలో కలిపేసి అందరికి ఇచ్చేసాడు అనుకోండి, ఆ తర్వాత విషయం. దానికి మనోళ్ళు ఇటు హిందూ సోదరులు కూడా ముస్లిం సోదరులు ఇద్దరు ఏకమై జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలో రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా హలాల్ అన్న విషయం ఏంటంటే అనుమతించబడింది. ఈ హలాల్ అనుమతించబడిన దానికి నువ్వు ఉమ్మేయడం అంటున్నావు. ఆ పెద్దక్క చెప్తుంది ఏంటంటే ఆంటీ నువ్వు ఉమ్మేసి ఇస్తారంటే ఆ వర్డ్ అనేది ఆ ఉమ్ము అన్న వర్డ్ ఎక్కడా లేదండి. కాబట్టి హలాల్ అనుమతించబడింది, హరాం అంటే నిషేధించబడింది.
ఈ రెండిటి మధ్య తేడా తెలియని యధవలు ఎవరైతే ఆ పనికిరాని విమర్శకులు, పనికిరాని కొంతమంది పేటీఎం జర్నలిస్టులు ఉంటారో వాళ్ళు కూర్చొని చెప్పే మాటలు ఇవి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే, తిరుమల లడ్డూలో 68 లక్షల కేజీల నెయ్యి కాని నెయ్యిని అక్కడ భక్తులకు తినిపించేసి దాదాపు కొన్ని కోట్ల లడ్డూలను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అండి వాళ్ళు కెమికల్స్ కలిపేసి, అది భక్తుల ఆత్మగౌరవంపై దాడి కాదా? ఇక్కడ హలాల్ను మేము ఎంత పవిత్రంగా అనుకుంటామో తిరుమల లడ్డూను హిందూ సోదరులు అంతే పవిత్రంగా భావించరా? మేము హలాల్ లేకపోతే దాన్ని ముట్టము. ఇస్లాంలో హలాల్ కాని వస్తువును మేము ముట్టము. హలాల్ ఏ హలాల్ అంటే మా ఇస్లాంలో ఈ జంతువులను మీరు తినవచ్చు అన్నదాన్ని మేము హలాల్ వ్యాపార పరంగా నువ్వు వడ్డీ తీసుకోవడం హరాం అన్నారు, అది హలాల్ కాదు అన్నారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇస్లాంను ఫాలో అయ్యే ఏ వ్యక్తి కూడా వడ్డీల జోలికి వెళ్ళడండి, ఇంట్రెస్ట్ జోలికి వెళ్ళడు. కాబట్టి వీటిని హలాల్ హరాంగా పరిగణిస్తారు. అంతే మేము ఎంత పవిత్రంగా హలాల్ను భావిస్తామో అంతే పవిత్రంగా తిరుమల లడ్డూను హిందూ సోదరులు కూడా భావిస్తారు కదా. మరి అటువంటి లడ్డూను వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ అంటే జగన్మోహన్ రెడ్డి కూర్చొని లడ్డు తయారు చేయడండి. ఇక్కడ అదే అంశం. మనం ఈ వేల కోట్ల రూపాయల టెండర్లు, వ్యవస్థాపక అవినీతి ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగింది అని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికి 100% తెలిసే జరిగింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో ఉన్న డైరీని వీళ్ళు క్యాన్సిల్ చేసి కొత్త టెండర్లు పిలిచి వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే తిరుమల లడ్డు కల్తీ అన్నది కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతితో పాటు ఇక్కడ కోవా బన్నులో వలి ఆత్మగౌరవంపై ఏదైతే దాడి జరిగిందో అదే ఆత్మగౌరవంపై దాడి తిరుమల లడ్డు విషయంలో కూడా హిందూ సోదరులపై జరిగిందన్నది ఇక్కడ మనం కాదనలేని సత్యం. కాబట్టి మనమందరం, నేను ఒక మైనారిటీ సోదరుడిగా నేను ఏదైతే చింతిస్తున్నానో, బాధిస్తున్నానో ఆ విషయంపై ప్రతి ఒక్కరు కూడా గళం విప్పి ఏదైతే ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా ఇటువంటి చేసిన వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు కూడా ఎవరు తగ్గకూడదన్నది నా అభిప్రాయం. రైట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక సాధారణ కోవా బన్ను వ్యాపారిపై విరుచుకుపడే మన సోషల్ మీడియా విమర్శకులు తిరుమలలో జరిగిన భారీ కుంభకోణాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయారు కాబట్టి. నా వీడియోస్ కింద కూడా కామెంట్స్ వస్తాయి, నువ్వు ఎంతకు అమ్ముడు పోయావు, నీకు ఎంత ఇచ్చేసాడు చంద్రబాబు. ఎవరు ఏమనుకున్నా కూడా నా అభిప్రాయాన్ని నేనేంటన్నది నాకు తెలుసు. నా అభిప్రాయాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకుండా ఉండలేను, చెబుతాను ఖచ్చితంగా. నా మీద ఎన్ని విమర్శలైనా రానివ్వండి. అయితే కొంతమంది అమ్ముడు పోయిన పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో ఈ తిరుమల కుంభకోణాన్ని బయట పెట్టేందుకు వాళ్ళు ఆల్రెడీ అమ్ముడు పోయారు కాబట్టి వాళ్ళు దానిని కప్పివేస్తూ దానిని కవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏం చేసినా కూడా వాళ్ళు విశ్వాసాలతో వైఎస్ఆర్సీపీ ఆడుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు గట్టి బుద్ధి చెబుతారు. ఈలోపే వాళ్ళు ఏదైతే చేసిన పనుందో దానికి శిక్ష అనుభవించక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.